హాయ్ అందరికీ నమస్కారం. నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, మళ్ళీ రీనీట్ జరిగింది. రిజల్ట్స్ ఆల్మోస్ట్ అందరికీ కూడా మార్క్స్ అనేటువంటివి ఆల్మోస్ట్ కౌంట్ చేసుకున్నారు. చాలా సీరియస్గా ఉన్నారు పేరెంట్స్ అంతా కూడా. ఈ మార్కులకు వస్తుందా రాదు అనేటువంటిది మనం ఆల్రెడీ లైవ్ కూడా చేస్తాం, చాలా డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. సో కంటిన్యూస్గా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా ఇస్తూ ఉన్నాం. ఎవరైనా సరే ఈ కంప్లీట్ అడ్మిషన్కి సంబంధించినటువంటి హెల్ప్ కావాలన్నట్లయితే, ఆ అడ్మిషన్కి సంబంధించిన మెంటర్షిప్ కావాలన్నట్లయితే కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. రైట్. సో ఇది పెయిడ్ సర్వీస్. నెక్స్ట్ రెండో పాయింట్ ఏమిటంటే, ఎవరైనా 11th and 12th ఎంబీబీఎస్ నీట్ రాస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ కోసం, లేదా రిపీట్ చేయాలనుకునేటువంటి వాళ్ళు రిపీట్ చేయొచ్చా చేయకూడదా, ఆల్రెడీ రిపీట్ చేయడానికి డిసైడ్ అయ్యారు, మరి దీన్ని ఎలా ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలనేటువంటి కోరికను సాధించుకోవటానికి మనం మార్చుకోవాల్సినటువంటి పద్ధతులు ఏమిటి, హ్యాబిట్ ఫార్మేషన్ ఏమిటి, అదే మెంటర్షిప్, అన్స్టాపబుల్ నీట్ మెంటర్షిప్ అనేటువంటిది. ఎందుకంటే ఇది ఎందుకు అవసరం అంటే, ఒక స్టూడెంట్, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఒక ఎగ్జాంపుల్ చెప్పి, నీట్ ఎగ్జామ్ ఫస్ట్ ఎగ్జామ్లో 615 మార్క్స్ వచ్చినాయి, సెకండ్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి 496. అలాగే రిపీట్ చేసినటువంటి పిల్లల్లో కూడా మొదటిసారి ఒకటి, సెకండ్ టైం ఒకటి, ఇంకా తగ్గిపోయినటువంటి. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, రకరకాల ఇబ్బందులు ఉంటాయి, అర్థం చేసుకోవటం ఇబ్బంది ఉంటుంది, మనల్ని మనం ఆ యొక్క ప్రెషర్ ఏదైతే ఉంటుందో, దాని ద్వారా వచ్చేటువంటి స్ట్రెస్ ఏదైతే ఉంటుందో దాన్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోవడం, లేదా ఎగ్జామ్కి సంబంధించి మోర్ సీరియస్గా ఉండటం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ టు అడ్రస్. వీటిని ఎక్స్పీరియన్స్ చేయటం, వాటిని అధిగమించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి మెంటర్షిప్ అనేది అవసరం. లేదు అన్నట్లయితే చివరికి వచ్చేటప్పటికి ఆ తెలియనటువంటి ఆ భయం, ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఉండవలసినట్టుగా ఉండదు. సో కాబట్టి దానికి మెంటర్షిప్ అవసరం. అది కావాలన్నట్లయితే దానికి కూడా మీరు ఆల్రెడీ 12th లేదా రిపీట్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు, లేదా 11th ఉన్నటువంటి వాళ్ళు, సో మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే, మీరు కష్టపడి మీ తప్పులు తెలుసుకునేటువంటి ధైర్యం మీకు ఉంది అన్నట్లయితే, ఐ విల్ మేక్ యూ డాక్టర్. సో ఇది నా యొక్క ఎష్యూరెన్స్. మీరు ఆ సీరియస్నెస్తో ఉన్నట్లయితే ఈ మెంటర్షిప్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే, లోకల్ నాన్ లోకల్ సంబంధించినటువంటి చాలా డౌట్స్ వస్తూ ఉన్నాయి. మరి ఎవరు లోకల్ అవుతారు, ఎవరు నాన్ లోకల్ అవుతారు అనేటువంటిది. ఇందులో 2 స్టేట్స్కి, తెలంగాణ ఆంధ్రాకి సంబంధించి చూసినప్పుడు ఒకటి చాలా స్పష్టంగా రెండింటికి కామన్గా ఉండేటువంటిది ఏమిటంటే, ఎవరైనా 9th, 10th, 11th, 12th 4 years కూడా పర్టికులర్ స్టేట్లో కంప్లీట్ చేసినట్లయితే వాళ్ళు ఆ స్టేట్కి లోకల్ అవుతారు. ఇది క్లియర్, నో ప్రాబ్లం, రైట్, నో డౌట్ ఎట్ ఆల్. రెండవది 7 years పాలసీ. అంటే 7 years పాటు కంటిన్యూస్గా ఏ స్టేట్లో అయినా ఉన్నట్లయితే, తెలంగాణలో ఉన్నారు లేదా ఆంధ్రాలో ఉన్నారు, సో కంప్లీట్ 7 years అక్కడే ఉన్నట్లయితే ఆ స్టేట్కి సంబంధించి లోకల్ అవుతారు. ఇక్కడ తెలంగాణకి ఒకటే రీజియన్, ఓయూ రీజియన్, ఆంధ్రాకి వచ్చేటప్పటికి 2 regions ఉన్నాయి, ఏయూ రీజియన్, ఎస్వియూ రీజియన్. 7 years మనం ఆంధ్రాలో ఉన్నాము, కానీ కొన్ని సంవత్సరాలు ఏయూ రీజియన్లో ఉన్నాము, కొన్ని సంవత్సరాలు ఎస్వియూ రీజియన్లో ఉన్నాము. అప్పుడు ఎక్కడ లోకల్ అవుతాము అనేటువంటిది ఇంపార్టెంట్ పాయింట్. సో దీనికి డిఫరెంట్ కేసెస్ ఏమిటి అంటే, ఈ 7 years లో మెజారిటీ ఎక్కడైతే ఉందో, 4 years ఒక చోట, 3 years ఒక చోట, లేదా 5 years ఒక చోట, 2 years ఒక చోట, 6 years ఒక చోట, 1 year ఒక చోట, ఈ మెజారిటీ ఇయర్స్ ఏ రీజియన్లో అయితే గడిపావో ఆ రీజియన్లో నువ్వు లోకల్ అవుతావు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఆంధ్రాకి సంబంధించినటువంటి. ఒకవేళ రెండు ఈక్వల్ గా ఉన్నాయి, సో ఎట్లా అంటే, ఇక్కడ ఒక 3.5 years, ఇక్కడ ఒక 3.5 years ఉంది, మరి అప్పుడు ఎలాగా? 7 years స్టేట్ లో ఉన్నాము, రెండు ఈక్వల్ గా ఉన్నాయి, ఇప్పుడు లోకల్ అనేటువంటిది క్యాండిడేచర్ ఎట్లా వస్తుంది అంటే, రీసెంట్ ఏదైతే ఉందో, రీసెంట్ 3.5 years ఏదైతే ఉందో అది నీకు లోకల్ అవుతుంది. ఇది క్లియర్. 4 years కి 7 years కి సంబంధించి లోకల్ క్యాండిడేట్ స్టేటస్ అనేటువంటిది దీని ప్రకారం చేస్తారు, రైట్. సో మరి ఇక్కడ ఒక పెద్ద సమస్య వస్తుంది. ఏమిటంటే, సార్ 4 years ఓకే, 4 years లో 3 years ఆంధ్రాలో ఉన్నాను, 1 year తెలంగాణలో ఉన్నా, మరి ఎలా? అది పెద్ద సమస్య. సో ఇది ఏమవుతుంది అంటే, ఇది నీకు అక్కడ లోకల్ కాదు, ఇక్కడ లోకల్ కాదు, రెండు చోట్ల కూడా నాన్ లోకలే. తెలంగాణకు సంబంధించి ఎవరైనా సరే చిన్న ఎగ్జాంప్షన్ ఏమిటంటే, గవర్నమెంట్ కి సంబంధించిన జాబ్లు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ తెలంగాణ నేటివ్ అయ్యి, లేదా స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నట్లయితే, వాళ్ళు డిప్యుటేషన్ మీద వేరే స్టేట్ కి వెళ్ళినట్లయితే, లేదా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉండి నేటివ్ ఆఫ్ తెలంగాణ అయ్యి వాళ్ళు వేరే స్టేట్ లో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన జాబ్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఎగ్జాంప్షన్ ఉంది. ఓకే, సో ఆంధ్రాకి వచ్చేటప్పటికి చిన్న ఎగ్జాంప్షన్ ఏమిటంటే, ఎవరి పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ ఒక 10 years అక్కడే ఉంటే, ఈ పిల్లలు వేరే చోట ఉంటే, అంటే ఎడ్యుకేషన్ వేరే చోట జరిగింది, కానీ పేరెంట్స్ మాత్రం
నేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు వీళ్ళు ఆల్ ఇండియా 15% కోటా ఏదైతే ఉందో దానికి లోకల్ అవుతారు. 85% కాదు, 15% కోటా ఏదైతే ఉందో దానికి లోకల్ అవుతారు. ఇది లోకల్ స్టేటస్ కి సంబంధించి. సో ఒకవేళ 4 years కంటిన్యూస్ గా లేకపోయినా అది ఎస్టేట్ లో 7 years లేకపోయినా, రైట్. సో వేరు వేరు ప్లేసుల్లో ఉన్నట్లయితే 2 years ఆంధ్రాలో, 2 years తెలంగాణలో, 2 years లేదా 3 years కర్ణాటకలో ఉన్నట్లయితే సందర్భంలో మనం ఎక్కడా కూడా లోకల్ అయ్యేటువంటి అవకాశం, రైట్. ఇది కొంచెం మోర్ కండిషన్స్ కాంప్లికేటెడ్ కేసు అనమాట. ఏదేమైనా ఫైనల్ గా ఆ బేసిక్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో లోకల్ క్యాండిడేట్ నీటికి సంబంధించి ఎవరు, ఏపీ ఏం చెప్తుంది, తెలంగాణ ఏం చెప్తుంది అనేటువంటి దానికి సంబంధించినటువంటి విషయం. స్టిల్ ఎస్, చాలా మందికి డౌట్ ఉంటుంది, రైట్. మీ డౌట్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సాధ్యమైనంత మేరకు మీ డౌట్ కి ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఎవరైతే నీట్లో మంచి మార్కులు సంపాదించారో, షూర్ షార్ట్గా ఎంబీబీఎస్ సీట్ వచ్చేటువంటి అవకాశం ఉందో వాళ్ళందరికీ కూడా, ఆ పిల్లలకే కాదు ఆ పేరెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే డాక్టర్ డివైన్ ప్రొఫెషన్. చాలా సంతోషం. చాలా మంది డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, రూరల్ ప్లేసెస్ నుంచి, రైట్, డిఫరెంట్ కేటగిరీస్ లో మా అమ్మాయికి 480 మార్కులు వచ్చినాయి, 500 మార్కులు వచ్చినాయి కేటగిరీలో. చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో అది మన సమాజంలో ఈక్వాలిటీ తీసుకొచ్చేటువంటిది. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఖచ్చితంగా అలాంటి పిల్లలు చాలా చాలా ముందుకు వెళ్ళాలి. సో ఇప్పుడు మనం ఏదైతే ఆ ఫలాలు అందరికీ అందాలనుకుంటున్నావో ఖచ్చితంగా అందరూ అందిపుచ్చుకుంటారు, రైట్. కాబట్టి ఉన్నటువంటి ఆపర్చునిటీని ఉపయోగించి అందరూ డాక్టర్ కాబోతున్నటువంటి పిల్లలందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా శుభాభినందనలు, రైట్. థ్యాంక్ యూ సో మచ్.